హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఒక మంచి నోరూరే నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించేశానండి. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తినడానికి అంతే యమ్మీగా, అంతే డెలీషియస్గా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో జ్యూసీగా, సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ ఇప్పుడు చూపించేశాను. దీని పేరు ఏంటి అంటే మఖ్మలీ ఫేని లేదా స్వీట్ ఫేని అంటారు. మఖ్మలీ ఫేని ఏదైనా ఒకటే. ముందుగా నేను ఫ్రెష్గా ఉన్నది మైదా పిండి తీసుకున్నాను. ఆల్ పర్పస్ ఫ్లార్ 1 కప్పు అండ్ గోధుమ పిండి నార్మల్గా రెగ్యులర్గా మనం వేసుకుంటుంటాం కదా, చపాతీ చేసుకుంటాము. గోధుమ పిండి, వీట్ ఫ్లార్ ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తము మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే 1:1 తీసుకున్నాను అనమాట. మనము జల్లించుకోవడం వల్ల ఫ్రెష్గా ఉన్నా కూడా జల్లించుకుంటే మనకేమంటే బాగా ఎయిర్ ఫామ్ అయిపోయి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. లైట్గా అవుతుంది పిండి. తర్వాత 2 ఫ్లవర్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క అర్ధ చిటికెడు వేసామా లేదా అన్నట్టుగా కాస్త సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. అలాగే 2-3 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేశానండి. నెయ్యి వేశాను. కరిగించిన నెయ్యి మరీ వేడివేడిగా వద్దు, నార్మల్ రూమ్ టెంపరేచర్ కరిగించిన నెయ్యిని 3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని, ఇప్పుడు మనం వేసిన సాల్ట్, షుగర్ అండ్ ఘీ మొత్తము పిండిలో చక్కగా మిక్స్ అయ్యే విధంగా కాస్త రబ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఘీ అంతా పిండి మొత్తం బాగా పడుతుంది. చూడండి, ఇలా మనము పిడికెడుతో ఇలా పట్టి చూస్తే అలా ఉండలాగా ఫామ్ అవుతుందనమాట. అంతవరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కాస్త పిండి వేసుకొని మనము పూరీ పిండి తడుపుకుంటాం కదండి, ఆ విధంగా తడిపి పక్కన పెట్టేసుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి. అంతలోపల పైనుండి కాస్త ఘీ ఒక 2-3 డ్రాప్స్ అలా వేసి బాగా మొత్తం అప్లై చేస్తే మనకు పిండి సాఫ్ట్గా వస్తుంది. పైన అది లేయర్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా, చాలా తక్కువగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి జ్యూసీగా, టేస్టీగా ఉన్న మన ఫేనీలు రెడీ అయిపోతాయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో, నైబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మనము ఎంత పిండి తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో నేను అదే కప్తో 2 కప్స్ షుగర్ యాడ్ చేశాను. 1 కప్ వాటర్. మీరు అదే కప్పు లేకపోతే మెజర్మెంట్ కోసము ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు. 2 కప్స్ పిండి, 2 కప్స్ షుగర్, 1 కప్ వాటర్. నేను ఇది షుగర్ సిరప్ కోసము పెట్టేశానండి. మీడియము ఫ్లేమ్ పైన షుగర్ అంతా కరిగే వరకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత ఒక వెడల్పాటి కడాయి కానీ వెజల్ కానీ బాటమ్ థిక్గా ఉండాలండి. తీసుకొని నేను హాఫ్ ఘీ, హాఫ్ ఆయిల్ వేసి వేడి చేస్తానన్నమాట డీప్ ఫ్రై కోసము. మీకు కంప్లీట్గా ఘీతోనైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే హాఫ్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నార్మల్గా మనము బయట స్వీట్స్ తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో చాలా హైజీనిక్గా, టేస్టీగా, సాటిస్ఫాక్టరీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. షుగర్ పాకము మనము షుగర్ కరిగిన తర్వాత 1 కానీ 2 కానీ ఇలైచీ వేసుకున్నానండి నేను, ఏలకులు. అంతలోపల పిండి బాగా ఒకసారి చక్కగా నీట్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని నేను రోల్ చేసేసుకుంటాను. మామూలుగా మనము చపాతీ పిండికి కలుపుకుంటాం కదండి, దానికంటే కాస్త గట్టిగా, అంటే మనము పూరీ పిండిలాగా కలిపేసుకున్నాను అనమాట. చక్కగా రోల్ చేసేసుకుందాము. కాస్త కాస్త మైదా వేసుకొని. ఒక చపాతీ కంప్లీట్ అయిపోయింది కదా. అలానే ఇంకో పిండి ముద్ద కూడా తీసుకొని రోల్ చేసేసుకుంటానండి. చక్కగా ఈవెన్గా రోల్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పిల్లల బర్త్డే పార్టీస్ ఉంటాయి, లేకపోతే స్వీట్ తినాలి అని పిల్లలు అడుగుతుంటారు ఏదైనా ఫెస్టివల్ సీజన్స్లో, కానీ ఈ స్వీట్ ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. తర్వాత ఒక చపాతీ ప్లేస్ చేసిన తర్వాత దానిపైన నేను ఘీ అప్లై చేస్తున్నానండి. మొత్తము కంప్లీట్గా చపాతీ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్.
చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైపోతుంది. ఫేవరెట్ డెజర్ట్ అయిపోతుందనమాట. తర్వాత మరో చపాతీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! దానిపై నుండి మనం ప్లేస్ చేసేసుకోవాలి. చూడండి ఎడ్జెస్ అంతా కరెక్ట్‌గా కవర్ అయ్యే వరకు కొంచెం అలా లాగి మనము సెట్ చేసేస్తే కంప్లీట్‌గా 2 చపాతీస్ వచ్చేస్తాయన్నమాట. దీనిపై నుండి కూడా ఘీ అప్లై చేసేసేయాలి. చూడండి ఈ విధంగా రూమ్ టెంపరేచర్ ఘీనే అది, వేడిదేమి కాదు. నార్మల్‌గా నేను కరిగించి పెట్టేశాను. కంప్లీట్‌గా ఘీతోనే మొత్తము స్ప్రెడ్ చేసి అప్లై చేసేసుకోవాలి. పైనుండి కాస్త పిండి చల్లేసుకోవాలండి, పొడి పిండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. టేస్టీగా స్వీట్ భలే డెలీషియస్ స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుందనమాట. చూడండి ఒక పక్క మనము పాకం కూడా షుగర్ పాకము చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకము ఎలా అంటే మనకు గులాబ్ జామును పాకం కంటే కాస్త థిక్‌గా ఉండాలనమాట. అంటే మనము ఏదైనా తేనె పట్టుకుంటే తేనె గానీ, ఆముదము అలాంటివి పట్టుకుంటే మనకు ఒకలాంటి స్టిక్కీనెస్ వచ్చేస్తుంది కదా! ఆ విధంగా. ఈ 2 చపాతీలను కూడా చూపించిన విధంగా బాగా టైట్‌గా రోల్ చేసేసుకోవాలి. షుగర్ వద్దు అనుకుంటే మీరు కావాలంటే బెల్లంతోన ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు మనము పాకంని లో మంట సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మర్చిపోకుండా. చూడండి ఒకసారి ఇలా పట్టి చూసి ఎటువంటి పాకం అనేది రాలేదు. కానీ నాకే ఫీల్ అవుతున్నాను ఏమంటే స్టిక్కీగా ఉంది మాత్రము ఫీల్ కావాలి. అంతవరకు మనము పాకం కుక్ చేసుకోవాలనమాట. ఒక్కొక్క ఇంచుతో మనము ఇవి కట్టిచ్చేసేయాలండి. చూస్తున్నారు కదా! ఈక్వల్‌గా వచ్చేటట్లు ట్రై చేయండి. ఒక్కొక్క ఇంచ్ వచ్చే విధంగా మనము ఈ పిండి ముద్దని కట్ చేసేసుకుందాము. సో దట్ లేయర్స్ అన్నవి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అన్నీ ఈవెన్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ నైఫ్ అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కాస్త పొడి పిండిలో మనము అద్దేసుకొని అలా కట్ చేయడం వల్ల ఈజీగా వచ్చేసింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్నీ మనము ఇలా చుట్టేసుకోవాలన్నమాట రోల్స్. పేనీలు ఆల్మోస్ట్ మనకు ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయాయండి. చూడండి జెంటిల్‌గా ఒక 2-3 టైమ్స్ ఈ సైజ్ వచ్చే వరకు ప్రెస్ చేసుకోవాలండి పేనీలని. మనకు మన పేనీలు ఎలా లేయర్స్ వస్తున్నాయో ఇప్పుడే మనకు ముందుగానే ఐడియా వచ్చేసింది. ఎంత లేయర్స్‌గా ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు మీడియం హీట్ ఆయిల్‌లో మనం పేనీలని డ్రాప్ చేసుకుందాము. ఆయిల్ లోతు బట్టి వెజల్ లోతుని బట్టి మీరు వేసిన ఆయిల్ని బట్టి మీరు పేనీలు అనేది డ్రాప్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కసారికి 3 పేనీలను డ్రాప్ చేస్తున్నాను. బ్యాచెస్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లోనే వేయించేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ అలా తిప్పుకుంటూ నిదానంగా చూడండి బంగారు వర్ణము వస్తుంది కదా మన పేనీలన్నీ. బాగా పొరలుగా ఎలా విచ్చుకుంటున్నాయి చూడండి. మన రోజ్ ఫ్లవర్ ఎలా విచ్చుకుంటాయో అలా. ఆయిల్ అంతా ఒకసారి ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పాకంలో డిప్ చేసేసుకోవాలి. నేను ఇంకో బ్యాచ్ కూడా వేసి చూపిస్తాను చూడండి. నేను ఈ వెసల్ తగ్గట్టుగా 3 వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఇంకా చిన్న ప్యాన్ అయితే 2 వేసుకోవచ్చు. వేడిగా ఉన్న చక్కెర పాకంలో ఇలా డిప్ చేసేసుకుంటున్నాను. ఎంతసేపు పెట్టాలి అంటే ఇంకో ఈ బ్యాచ్ మనకు ఫ్రై అయ్యే వరకు, అంటే అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అలా పెట్టుకోవచ్చు. 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు డిప్ చేసి అలా పెట్టేసుకొని ఆ బ్యాచ్ వేగిపోయిన తర్వాత మళ్ళీ మనము షుగర్ పాకంలో వేసుకుందాము. ఇది తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన మఖమలి పేనీలు. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారండి? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా జ్యూసీగా ఉన్న స్వీట్ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇంట్లో బర్త్డేస్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా ఇంటికి చిన్నపిల్లలు ఉన్నారు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి చేసుకొని వెళ్ళండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే పెద్దవాళ్ళు అయితే మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారండి. చూడండి మరో బ్యాచ్ కూడా మనకు బంగారు వర్ణము రంగు వస్తున్నది కదా. జాగ్రత్తగా నూనె బాగా వేడి ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి.
చూడండి మన లేయర్స్, పేనీ లేయర్స్ అంతా ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. తర్వాత వేడిగా ఉన్న పాకంలో డిప్ చేసి ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి ఫ్రెష్‌గా తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. మరుసటి రోజు నెక్స్ట్ డే వరకు కూడా ఉంటాయండి ఇవి. కాకపోతే ఈ పాకము కాస్త ఇంకా ముదురు పాకం వచ్చే వరకు పెట్టుకుంటే ఒక 2, 3 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మరి తీగ పాకం కూడా రాలేదు కాబట్టి స్టోరేజ్ లైఫ్ అనేది కొంచెము 1 డే ఆర్ 2 డేస్ లోపల ఆహ్, కన్జ్యూమ్ చేసేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంతో వెరైటీగా, ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! మన స్వీట్ ఫేనీలు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ హస్బెండ్‌కి, మీ పిల్లలకి, తర్వాత మీ పేరెంట్స్‌కి, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఎవరున్నా గూడా వడ్డించండి. మీరు కూడా హ్యాపీగా టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారు కదండీ! మన రోజ్ ఫ్లవర్స్ ఎలా విచ్చుకుంటాయో అలా ఉంటున్నాయండి మన మఖమలి పేనీలు. పైనుండి మీరు కావాలనుకుంటే కాస్త డ్రై ఫ్రూట్స్ చల్లి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.